నర్సీపట్నం నియోజకవర్గాన్ని మెడికల్ హబ్ గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. శనివారం నర్సీపట్నం ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో 2,10,00,000 వ్యయంతో నిర్మించనున్న ప్రసూతి నిరీక్షణ కేంద్రం నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, డెక్కన్ ఫైన్ కెమికల్స్ ఈడీ కేవీఎల్పీ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 35 లక్షల విలువైన అత్యాధునిక టిఫా స్కానింగ్ మిషన్ ను కూడా ప్రారంభించారు. 1985లో ఎన్టీఆర్ హయాంలో ప్రారంభమైన ఈ ఆసుపత్రి నేడు వందలాది మందికి సేవలందిస్తోందని, తుని, పాడేరు వంటి సుదూర ప్రాంతాల నుంచి కూడా గర్భిణీలు ఇక్కడికే వస్తున్నారని అన్నారు. చివరి నిమిషంలో ఆసుపత్రికి రావడం వల్ల తలెత్తే ప్రమాదాలను నివారించేందుకే ఈ ప్రసూతి నిరీక్షణ కేంద్రం ఉపయోగపడుతుందని తెలిపారు. మనకి గత ఏడాదిన్నర అంతే సార్, అంటే ఒకరి తర్వాత ఒకళ్ళు చేస్తాం, చేయలేము సార్, ఎందుకంటే ఒక మిషన్ ఒక ప్రోబ్. సో ఎన్టీపీసీ వాళ్ళకి 6 PSC 3 UPSC మొత్తం ఇది రోజు కూడా మెడికల్ సెంటర్ గా ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచన మన అందరికీ ఉంది. కారణం ఏంటంటే పాడేరు నుంచి అనకాపల్లి బోర్డర్ వరకు తుని కూడా దీంట్లోనే ఇంక్లూడ్ చేసుకుంటున్నాం. మనం అప్పటి నుంచి కూడా నర్సీపట్నం ఒక సెంటర్ గా, హెల్త్ హబ్ గా సెంటర్ గా మనం డెవలప్ చేయాలనే ఉద్దేశంతో 85లో గుర్తు 1985లో ఎన్టీ రామారావు గారిని నేను కలిసి నర్సీపట్నంలో హెల్త్ సెంటర్ మాకు కావాలంటే వారు వెంటనే మన హాస్పిటల్ శాంక్షన్ చేయడం జరిగింది. 85లో, ఇప్పుడు కాదు. ఎన్టీ రామారావు గారు స్వర్గీయులు ఎక్కడ ఉన్నారో తెలియదు, కానీ అది నాకు అడిగిన వెంటనే శాంక్షన్ ఇచ్చారు. 100 బెడ్ హాస్పిటల్. తర్వాత మళ్ళీ నేను వెళ్ళి బిల్డింగ్ కావాలంటే వాళ్ళు ఎన్టీ రామారావు గారి బిల్డింగ్ కూడా శాంక్షన్ చేశారు. శాంక్షన్ చేయడం కదా, వారే స్వయంగా వచ్చి నర్సీపట్నం వారి చేతుల మీదుగా ఆ బిల్డింగ్ శంకుస్థాపన చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని 150 చేయమన్నాను నేను. బెడ్ 100 నుంచి 150 చేయమంటే అది 1వ తారీఖు నుంచి ప్రారంభిస్తున్నాం. ఇవాళ మాత్రం కొబ్బరికాయ కొట్టి ముహూర్తం చేస్తున్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంలో మనం చేస్తూ, కానీ ఇవాళ ఇంత మంచి కార్యక్రమం జరుగుతున్నటువంటి సందర్భం చూసుకుంటే దానికి ముఖ్య కారకులు రాజు గారు, కలెక్టర్ గారు చాలా పెద్ద మనసుతో వాళ్ళు చేశారు. మరి నర్సీపట్నం మీద దృష్టి ఏంటంటే ఏజెన్సీ ప్రాంతానికి దగ్గర ఉంది. మాడుగులు ఒకటి, నర్సీపట్నం ఒకటి ఏజెన్సీ ప్రాంతానికి దగ్గర ఉంటాయి. మిగతా అన్ని కూడా టౌన్ అట్మాస్ఫియర్. అనకాపల్లి కానీ, మన పాకిరాపేట కానీ, లేకపోతే యలమంచిలి కానివ్వండి, పెందుర్తి కానివ్వండి, టౌన్ అట్మాస్ఫియర్. ఈ రెండు మాత్రం విలేజ్ అట్మాస్ఫియర్ దగ్గర ఉంది కాబట్టి ఎక్కువ హెల్త్ ఫెసిలిటీస్ అక్కడ ఇవ్వాలని ఆలోచన, అంతకంటే ఏమీ లేదు. దాని మీద చేశారు కాబట్టి వాళ్ళిద్దరిని కూడా మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ, మేడం గారికి, రాజు గారికి మనం హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పవలసిన అవసరం ఉంది, బాధ్యత ఉంది.